ఐకియా హాల్. నేను ఇంతకుముందు కూడా ఆల్మోస్ట్ జనవరిలో ఐ థింక్ ఇంతకుముందు ఐకియాకి వెళ్ళిన, ఐకియా టూర్ చేశాను, ఐకియా హాల్ చేశాను. అఫ్ కోర్స్ ఐకియా టూర్ వీడియో అంత రీచ్ అవ్వలేదు, బట్ ఐకియా హాల్ చాలామంది ఇంట్రెస్టింగ్గా చూశారు. అండ్ ఆల్సో ఏమంటారు, కొంచెం యూస్ఫుల్ అని అనిపించింది. ఐ డోంట్ నో ఇఫ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంటిన్యూ వాచింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ఇట్. సో ఇప్పుడు మేము రీసెంట్గా అయితే ఐకియాకి వెళ్ళినాము. ఒక మిర్రర్ కావాల్సి ఉండే, దానికోసం పోయినాము. మిర్రర్ తప్ప మిగతా అని దొరికినాయి. అండ్ నేను ఏమేమైతే తీసుకున్నానో జస్ట్ ఫర్ అన్ ఐడియా, ఐ వాంట్ టు షో ఇట్ టు యూ. సో ఇప్పుడైతే నేను తీసుకున్నవన్నీ అన్బాక్సింగ్ చేస్తాను. అండ్ చిన్న చిన్న ఇంట్లోకి ఏమైతే తీసుకున్నామో ఐటమ్స్ కూడా నేను చూపిస్తాను. సో దాట్ మీకు ఐడియా ఉంటుంది కదా, ప్రైసింగ్ కానీ లేకపోతే ఇలాంటివి దొరుకుతాయని కానీ, ఇప్పటిదాకా వెళ్ళని వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకేమన్నా కొత్తగా వచ్చినాయని చూసే వాళ్ళు కూడా యూ విల్ గెట్ సమ్ ఐడియా అని చెప్పేసి ఐఎమ్ రికార్డింగ్ ఇట్. Hey guys, so I'm here to tell you about an interesting platform called Binomo. It's a trading app. ఇది యాపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనం డిఫరెంట్ అసెట్స్ పైన ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, గోల్డ్ అండ్ కరెన్సీ పేర్స్ లైక్ యూరో అండ్ యూఎస్టీ. అండ్ వీ కెన్ ఎర్న్ అప్ టు 90% ప్రాఫిట్. మనం ఎంచుకున్న అసెట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పి ఒక గ్రాఫ్ రూపంలో మనకు కనిపిస్తుంది. లెట్ మీ షో అన్ ఎగ్జాంపుల్ హియర్. సో ఇక్కడ నేను అసెట్ వాల్యూ పెరుగుతుందని చెప్పి 700 రూపీస్ని ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఎస్, మై ఫోర్కాస్ట్ వాజ్ రైట్. ఇక్కడ నాకు వచ్చిన మనీ 24 hours లోపు పేటీఎం ఆర్ బ్యాంక్లో నేను విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చి 350 రూపీస్. మీరు నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీ డిపాజిట్ అనేది డబుల్ అవుతుంది. అంటే మీరు 400 ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ 800 అవుతుంది. సో గో అండ్ డౌన్లోడ్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్ యూజింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో దాట్ మీ డెమో అకౌంట్లోకి ఇన్స్టెంట్గా 65,000 రూపీస్ వచ్చేస్తాయి. అది మీ ట్రేడింగ్ ప్రాక్టీస్ కానీ స్ట్రాటజీలోనికి కానీ యూస్ చేసుకోవచ్చు. సో గో అండ్ డౌన్లోడ్ బినోమో హానెస్ట్ ట్రేడింగ్ యాప్. ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి ఎట్ రిస్క్. ఐఎమ్ బినోమిస్ట్. సో ఇవి అనమాట నేను ఐకియాలో తీసుకున్నవి. ఎక్కువ ఏం తీసుకోలేదు ఈసారి. ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే చాలా కొన్నాను. కొన్ని యూజ్ అయ్యాయి, కొన్ని ఇంకా యూజ్ చేయలేదు. బాగున్నాయి కదా అని కొనుక్కుంటాం కదా, బట్ ఎక్కువ యూజ్ లేనివి కొనొద్దు, ఓన్లీ యూస్ఫుల్వే కొనాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి వెళ్ళాను ఈసారి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి అరే ఇది బాగుంది అది బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్ టైం బడ్జెట్ వెళ్ళిపోయినాక సెకండ్ టైం మనం కేర్ఫుల్గా ఉంటాం. సో హియర్ ఐ యామ్, ఒక సైడ్ టేబుల్ అండ్ రెండేమో స్టోరేజ్ కోసం తీసుకున్నా. ఇవి చూపించాక ఐ విల్ షో యూ దాట్, బికాజ్ అవి ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు. ఇవంటే ఇట్లా సెపరేట్గా వస్తాయి కాబట్టి ఫస్ట్ వీటితో స్టార్ట్ చేస్తా. ద ఫస్ట్ వన్ ఇస్ దిస్. ఇది ఏమో ఫ్యాబ్రిక్తో కాదు, కొంచెం ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ ఇది ఉంది. ఇది వచ్చి చిన్నపిల్లలకి యూజ్ చేస్తాం కదా ఫుడ్ తినేటప్పుడు. సో నిహాన్ కోసం తీసుకున్నా. అండ్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఫుడ్ ఏమైనా ఉన్నా అది ఇందులో పడిపోతుంది. సో పిల్లలు తినేటప్పుడు చీదర వేసుకోకుండా మంచిగా పనికొస్తుంది. యాక్చువల్లీ చిన్నప్పుడు బయట తీసుకునేదాన్ని, కాకపోతే కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ నిహాన్ సైజ్ దొరకట్లేదు. ఓన్లీ మంత్స్ బేబీకి 1 year 2 years పిల్లలకి దొరుకుతున్నాయి, కానీ వీళ్ళకి నెక్కి సెట్ అవ్వట్లేదు. సో అందుకే ఇది సెట్ అయిందని చెప్పి ఇక్కడ తీసుకున్నా. ఆరల్స్ నేను ఫ్యాబ్రిక్ అంటే కాటన్ లేకపోతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ప్రిఫర్ చేసేదాన్ని. ఇది మాత్రం ప్లాస్టిక్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ దిస్ నార్మల్ ఫ్లోర్ మ్యాట్. ఇది కూడా నిహాన్ కోసమే తీసుకున్నా. ఐ మీన్ నిహాన్ రూమ్ కోసం తీసుకున్నా, బికాజ్ బడి రూమ్ ఉన్న కలర్ కాంబినేషన్కి ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ టూ సాఫ్ట్, మంచిగా అనిపించినది. సో అందుకే ఇది తీసుకున్నాను. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి, పిస్తా గ్రీన్, యాష్ కలర్ అండ్ సమ్ అదర్ కలర్స్. ఐ డోంట్ రియలీ రిమెంబర్ ఏం కలర్స్ అని చెప్పేసి. అండ్ ఇవి మా ఆంటీ ఫేవరెట్ కప్స్. నేను ఫస్ట్ టైం ఐకియాకి పోయినప్పుడు కూడా తీసుకొచ్చిన. 2 ఏమంటారు పగిలిపోయినాయి, మళ్ళీ 2 తెచ్చుకున్నాము. అండ్ ఈసారి వేరే కలర్ కూడా, ఫస్ట్ టైం ఇదే షేడ్ తీసుకొచ్చాను, ఈసారి 2 వేరే కలర్స్ కూడా తీసుకున్నాం. ఇవి ఒక కప్ వచ్చి జస్ట్ 99 రూపీస్కి. సో వర్త్ ఇట్ అనిపించినది, క్వాలిటీ కూడా బాగుంది. డైలీ కాఫీకి టీకి తాగే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా టూ మచ్గా ఏం లేవు. జనరల్గా మనం బయట కొంటున్నప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, ఇవి ఈజీలీ హ్యాండిల్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఇదైతే కొంచెం బరువుగా ఉన్నాయి. ఇది ఏంటి స్టార్టర్స్కి, లేకపోతే మనం సూప్స్ తింటున్నప్పుడు లైక్ సూప్ బౌల్స్కి కింద పెట్టుకోవచ్చు, పక్కన స్టార్టర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. ఈ 2 కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్పి. ఇవి కొంచెం కాస్ట్లీనే అనిపించినాయి నాకు, బట్ ఐ డోంట్ నో, కాంబినేషన్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను. వేరే కలర్స్ కూడా ఉన్నాయి, పింక్, ఏమంటారు పిస్తా గ్రీన్ కూడా కాదు, అదేదో రిన్ సోప్ కలర్ ఉంది. అండ్ బ్లాక్ కలర్ ఉన్నాయి. బ్లాక్లో మాత్రం రౌండ్ లేవు, స్క్వేర్ షేప్ ఉన్నాయి. సో నాకు నచ్చలేదు, నేను తీసుకోలేదు.
ఇవి 4 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయి, 3 సైజెస్. ఇవి ఇంకా యూస్ చేయలేదు, ఓపెన్ కూడా చేయలేదు, బికాస్ మేము 2-3 డేస్ బ్యాకే వెళ్ళొచ్చుండే. సో ఇవి యూస్ చేసాక ఎలా ఉంటాయో తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నా బాగానే ఉంటాయి అనే తీసుకున్నాము, బట్ వెయిట్ అయితే అస్సలు లేవు, కొంచెం లైట్ వెయిట్ లానే ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఫేవరెట్ వన్. ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇందులోనే చిన్న సైజ్ తీసుకొని వచ్చాను, ఇప్పుడు పెద్దది. మ్యారినేషన్కి లైక్ నాన్ వెజ్ చేస్తున్నప్పుడు మ్యారినేషన్కి పనికొస్తుంది ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు అని చెప్పేసి ఇది తీసుకున్నాము. చాలా థిక్గా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. ఫస్ట్ టైం దీంట్లో హాఫ్ సైజ్ ఉంటుంది, అది తీసుకున్నా. అప్పుడప్పుడు స్టవ్ మీద కూడా పెట్టేస్తుంటాం మేము ఇట్లా, కానీ ఏం కాదు. సో మంచిగా అనిపించింది, సో తీసుకున్నాం. ఆల్రెడీ యూజ్ చేసినాం, అందుకే ఇంకా స్టిక్కర్ సరిగా పోలేదు. అండ్ ఇదేందో కూడా నాకు తెలియదు, మేబీ జ్యూసర్ ఆర్ ఎల్స్ ఏదైనా వడపోసుకోవడానికా లేకపోతే ఏం చేస్తారో తెలియదు. ఆంటీ తెచ్చుకున్నారు ఇది, అది వాడుతుంటేనే నాకు తెలుస్తుంది. సో ఇదైతే ఇలా ఉంది. ఇఫ్ మీకు తెలిసినా చెప్పచ్చు నాకు. సో ఇలా రొటేట్ అవుతుందా, ఏమవుతుంది, ఏదో అవుతుంది అది. సో ఇది అయిపోయింది. ఇది కూడా ప్లాస్టికే. నిహాన్కి అసలు వాడు వాటర్ ఎన్నిసార్లు బాటిల్ మానిపిద్దాం అనుకున్నా మానట్లేదు. గ్లాస్తో తాగడానికి ఆర్ సిప్పర్తో తాగడానికి హీస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. సో దీంతో అన్నది తాగుతాడేమో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇది కూడా ప్లాస్టికే. ఇప్పుడు వాడేవైతే స్టీల్ బాటిల్స్, కానీ నిప్పుల్స్ అయితే ఆబ్వియస్లీ ప్లాస్టిక్ ఉంటాయి కదా. సో ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా, ఇంకా ట్రై చేయలేదు, చేసి చూడాలి. దీని కాస్ట్ కూడా ఎక్కువేం లేదు, చాలా తక్కువే ఉంది. కొన్ని నాకు ఐకియాలో కొంచెం కాస్ట్లీ అనిపించినాయి, అంటే ఓవర్ ప్రైస్డ్గా అనిపించినాయి. కొన్నేమో రీజనబుల్గా ఉన్నాయి. మెయిన్లీ ఫ్లవర్ వాజెస్లోకి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవైతే నాకు కాస్ట్లీ అనిపించినాయి చాలా, కంపేర్ టు మనం బయట తీసుకుంటాం కదా వాటికి కంపేర్ చేస్తే. అండ్ ఇది వచ్చి బాత్రూంలో క్యాబిన్ ఉంటుంది కదా, బాతింగ్ కోసం సపరేట్గా. సో గ్లాస్ క్యాబిన్ ఉన్నప్పుడు మిగతా హాఫ్ అన్నా లేకపోతే మనకి కొంచెం ఎత్తు పెట్టుకుంటారు బాతింగ్ ఏరియా, అలాంటప్పుడు కర్టన్ రాడ్ వేసుకొని యూస్ చేయడానికి షవర్ కర్టన్ అనమాట ఇది. ఇది 199 రూపీస్కే వచ్చింది నాకు. ఇదైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఇది నేను నిహాన్ రూమ్ కోసం తీసుకున్నా, అందుకే ఇట్లా షార్ట్స్ది తీసుకున్నా. ఆయిల్స్ మనం తీసుకోవాలన్నా కానీ వేరే వేరే కలర్స్, షేడ్స్, చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అందులో కూడా. బట్ నేను నిహాన్కి తీసుకున్నా కాబట్టి చిన్నపిల్లలకి సంబంధించింది ఇది ఒక్కటే కనిపించింది, అది ఒక్కటే తీసుకున్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇది ఏమంటారు, వాష్ బేసిన్ క్లీన్ చేయడానికి బ్రషెస్. ఎందుకు చూపిస్తున్నా అంటే ఆబ్వియస్లీ అన్నిటితో పాటు ఇది కూడా మనకి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో అందుకే చూపిస్తున్నాను. క్వాలిటీ వైజ్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ యాజ్ ఐ సెడ్ ఫ్యూర్ ఓవర్ ప్రైస్డ్ ఇన్ మై ఒపీనియన్. కొన్నేమో ఆఫ్ నడుస్తుంది. నేను ఇప్పుడు తీసుకున్న వాటిలో ఒకటి 5800 చేంజ్ సంథింగ్, నాకు 2900కి వచ్చింది. 50% సేల్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది అక్కడ, 40% సేల్. సో అందుకే తీసుకున్నా. అది కూడా పింక్ కలర్, నా రూమ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను అది చూపిస్తాను. సో ఫస్ట్ ఇది కార్నర్ టేబుల్ తీసుకున్నాము. ఇలాంటిదే సెంటర్ టేబుల్ కూడా ఉంది, లైక్ స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ వచ్చింది, బాగుంది. తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ హాల్కి సెట్ అవుతుందా లేదా, అండ్ గ్లాస్ కదా. సో నిహాన్ ఉన్నాడు కాబట్టి కొంచెం రిస్కా లేకపోతే ఏంటి తీసుకుందామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాం. సో ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తాను, అది వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా మిర్రర్ కోసం వెళ్ళాను, మిర్రర్ దొరకలేదు అని. యాక్చువల్లీ నేను కావాలి అనుకున్న మిర్రర్ బ్లాక్ కలర్లో ఉంది, వైట్లో అవైలబుల్ లేదు. సో వేరేది కూడా ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తున్నా, అక్కడ సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసి. అండ్ ఇప్పుడైతే ఇది ఫిక్స్ చేస్తున్నాము. ఫిక్సింగ్కి చాలా టైం పట్టింది. తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటాం, కానీ ఇన్స్టాల్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది. సో నేను హెల్ప్ తీసుకున్నాను, కొంచెం సేపు ట్రై చేశాను. చాలా ఏమంటారు, చాలా కష్టమైపోయింది. దాని తర్వాత మా ఆంటీ హెల్ప్ తీసుకున్నాను. సో ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ అంతా కంప్లీట్ చేసుకున్నాము. పైన గ్లాస్ పెట్టాలి, దానికోసం స్టిక్కర్స్ ఇచ్చారు. అసలు నీ అని నాకు తెలియదు, చెప్తుంటే పెడుతున్నాను అనమాట. అంటే గ్లాస్ లేవకుండా కొంచెం అతుక్కొని ఉండాలి అని చెప్పి స్టిక్కర్స్ ఇచ్చారు. సో దట్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, కార్నర్ టేబుల్ లాగా బాగుంటుంది. అండ్ ఏమంటారు, క్వాలిటీ కూడా బాగుంది, టూ మచ్ హెవీగా కూడా లేదు. నాకు మెయిన్గా ఇది కేక్ కటింగ్కి బాగా వస్తుంది అని అనిపించినది, చిన్న చిన్న పార్టీస్ అట్లా చేసుకుంటే. అండ్ ఇదేమో నేను చెప్పాను కదా మిర్రర్ కోసం చూసామని చెప్పేసి, ఆ మిర్రర్ పక్కన ఒక డ్రా లాగా ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి, కాస్మెటిక్స్ అయినా స్కిన్ కేర్ అయినా పెట్టుకోవడానికి ఇది తీసుకున్నాము.
యాక్చువల్లీ 2 ఉన్నాయి ఇలాంటివే. 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒకటేమో 2999, ఒకటి 1999, అంటే 2000, 3000 అనుకోండి. నేను యాక్చువల్లీ 3000 ఉన్నదేమో సాఫ్ట్ క్లోజర్. కానీ నేను కిందకెళ్ళేటప్పటికి కన్‌ఫ్యూజ్ అయ్యి నేను 2 పిక్చర్స్ తీసుకున్నా. కిందకెళ్ళేటప్పటికి కన్‌ఫ్యూజ్ అయ్యి ఇది తీసుకున్నాను. అయినా పర్లేదు బానే వచ్చింది. అండ్ దిస్ వన్ ఈజ్ ఫర్ మై రూమ్. ఇది ఆఫ్‌లో ఉంది. 40% 50% ఆఫ్ ఉండింది. ఇది చాలా టైం పట్టింది. అంటే నాకు సెకండ్ వన్ కూడా చాలా టైం పట్టింది. ఇది ఫస్ట్ కొంచెం హార్డ్ అనిపించింది. అంటే పెద్దది కదా చేయాలా అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ డ్రావర్‌కి అయిపోయాక సెకండ్ ఈజీగానే అయిపోయింది. సో నేను యాక్చువల్లీ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు, లైక్ ఈ వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ అరౌండ్ 1 o'clock ఆర్ సంథింగ్. అండ్ ఇప్పుడు 6:30 మధ్యలో ఉంది టైమ్. ఇవన్నీ ఫిక్స్ చేసాము. నాకు మా ఆంటీ హెల్ప్ చేస్తున్నారు, ఆంటీ వాళ్ళ సిస్టర్. ఇప్పుడు 6:30 అవుతుంది అది. అండ్ దిస్ ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ ఇది చూడడానికి బాగుంది కానీ ఏమంటారు స్ట్రాంగ్ అనిపించట్లేదు నాకు. ఈ రెండింటికన్నా దీనికే ఎక్కువైనది. బట్ ఐ డోంట్ నో, లాంగ్ లాస్టింగ్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఈ రెండు కొంచెం, ఇది బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా నాకు బెటర్గా అనిపించింది కానీ ఇది ఎక్కువ రోజులు ఉంటుందా లేదా అని నాకు డౌటే కొడుతుంది. బికాజ్ ఏమో ఫిక్స్ చేస్తుంటే స్క్రూలు కూడా ఇరిగిపోతున్నాయి, అంత వీక్గా అనిపించింది నాకు. లుక్ వైజ్ అయితే ఓవరాల్గా బాగుంది. ఒక 1-2 ఇయర్స్ మటుకు యూజ్ చేసుకోవచ్చు మనం, కానీ బయట మనం వుడ్ వర్క్ చేయించుకున్నంత స్ట్రాంగ్ అయితే లేదు. అంటే అంత ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు మనం. సో ఈసారి ఐకియాలో తీసుకున్న అయితే ఇవి. అండ్ ఐ సజెస్ట్ యూ, ఇఫ్ మీకు ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తే తీసుకోకపోవడం బెటర్. బికాజ్ ఏమంటారు, కొన్ని క్వాలిటీ బాగున్నాయి కానీ కొన్ని యాజ్ ఐ సెట్ లాంగ్ లాస్టింగ్ లాగా నాకు అనిపించలేదు. So that's it for this video. Hope you like the video. Do like, share and subscribe to my channel. Bye bye.